Good evening, sir. 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 Yeah. Good evening, sir. Okay. యా టుడే ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఓకే, సో మనకి 5th బ్యాచ్ నుంచి ఇది అందరికీ తెలిసిందే. 5th బ్యాచ్ నుంచి మనకి కరీం జాబ్ కొట్టడం జరిగింది. అండ్ సో కరీం మీరు వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, సో 5th బ్యాచ్ నుంచి మనకి కరీం జాబ్ కొట్టడం జరిగింది. సో ఈరోజు మనకి ఆయన ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో కరీం, నా వాయిస్ మీకు వినపడుతుందా? యా, హలో. యా కరీం, నా వాయిస్ మీకు వినపడుతుందా? మ్యూట్లో ఉన్నారు. హలో. యా హలో, కరీం, నా వాయిస్ మీకు వినపడుతుందా? యా హలో కరీం. లేకపోతే ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వండి, మీ వాయిస్ వినపడుతుంది. యా హలో కరీం, నా వాయిస్ మీకు వినపడుతుందా? యా హలో సార్ వినపడుతుందా సార్? ఓకే, రైట్ రైట్ వినపడుతుంది. సో సో నా వాయిస్ మీకు క్లియర్గా ఉందా? యా, మిమ్మల్ని ఎవరో మ్యూట్లో వచ్చారు, మళ్ళీ మీరు మ్యూట్లోకి వెళ్ళారు. కరీం, మ్యూట్లో నుంచి బయట రండి ఒకసారి. మ్యూట్లోకి వెళ్ళారు మళ్ళీ మీరు, వాయిస్. ఎస్ ఎస్. సో నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? యా సార్, ఉంది సార్. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ కరీం ఉన్నారు. సో అరౌండ్ అంటే 60 to 70 డేస్ అయ్యి ఉంటుంది, 70 డేస్ అరౌండ్ అయ్యి ఉంటుంది. అవును సో సార్. ఆల్రెడీ ఆయన సో ఫ్రెషర్ లెవెల్లో ఆయనకు ఆల్రెడీ జాబ్ వచ్చింది. ఆ తర్వాత అది వద్దు అనుకొని అందులో నుంచి జాయిన్ అవ్వకుండా మళ్ళీ కన్సల్టెంట్గా ట్రై చేశారు. సో ఈరోజు 5th బ్యాచ్ అనమాట. సో కరీం, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు మీరు? యా సార్, డూయింగ్ గుడ్ సార్. ఓకే, రైట్. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు? నేను దగ్గరగా 7 అయ్యాను సార్. కన్సల్టెంట్ అయితే 7 అయ్యాను నేను. 7, 6. 6-7 ఇంటర్వ్యూస్ మాక్సిమం అటెండ్ అయ్యారు మీరు. ఓకే అవును సార్. ఓకే, అందులో మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ మామూలుగా క్లియర్ చేయగలిగారు? అంటే మాక్సిమం 4-5 అయితే పోయినాయి సార్ మామూలుగా. ఓకే, యాక్చువల్గా 4-5 ఇంటర్వ్యూస్ ఫెయిల్యూర్ అయ్యింది. ఓకే అవునవును. ఓకే ఒకటి డిలైట్ టెక్నికల్ రౌండ్ లో పోయింది ఒకటి. ఓకే ఇంకోటి వచ్చేసి వాల్మార్ట్ చెన్నై. వాల్మార్ట్ Okay. ఏమిటంటే టూ రౌండ్స్ క్లియర్ చేశాను. బట్ ఫైనల్ రౌండ్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళందరూ ఇంకా ఒక 3-4 మెంబర్స్ తీసుకున్నారు. సో Okay. అక్కడ ఒకటి పోయింది. ఓకే ఇంకోటి ఇన్ఫోసిస్ ఏంటంటే ఇన్ఫోసిస్ నేను ఒక డాక్యుమెంటేషన్ దగ్గర కొంచెం రాంగ్ కన్సల్టెన్సీ వాళ్ళు తీసుకోవడం వల్ల డాక్యుమెంటేషన్ దగ్గర కొంచెం పోయింది ఇన్ఫోసిస్ దగ్గర. ఓకే 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 రైట్. జనరల్గా ఇప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ ఎన్ని ఇంటర్వ్యూస్లో క్లియర్ చేశారు? ఫస్ట్ రౌండ్ అయితే మామూలుగా ఫస్ట్ ఒకటి తీసుకున్నాను, అదైతే ఫస్ట్ రౌండ్ పోయింది. బట్ ఇది డెలైట్ అయితే 2 రౌండ్స్ క్లియర్ చేశాను సెకండ్ రౌండే. ఎందుకంటే కొంచెం ఫ్రెషర్ తీసుకున్నాను కాబట్టి కొంచెం స్టార్టింగ్ లో నర్వస్ గా అనిపించింది. బట్ ఫ్రెషర్ రౌండ్స్ కొన్ని తీసుకోవడం వల్ల కొంచెం అది హెల్ప్ఫుల్ అయింది నాకు. ఓకే రైట్. సో
ఓవరాల్‌గా మీరు మామూలుగా 7 ఇంటర్వ్యూస్‌లో ఎన్ని ఇంటర్వ్యూస్ క్లియర్ చేయగలిగారు? ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయగలిగారు? ఎన్ని ఇంటర్వ్యూస్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు? సో, ఓవరాల్‌గా ఎన్ని ఫెయిల్యూర్స్ అయినియి? యాస్ ఎ కన్సల్టెంట్‌గా అయితే ఒక 3, 4 ఫెయిల్యూర్స్ అయ్యాను సార్. ఒక ఓకే. 2, 3 అయితే 2 రౌండ్ అట్లా క్లియర్ అయినాయి. ఓకే. ఫ్రెషర్‌గా ఒక 5, 6 అప్లై చేశాను. 5, 6లో ఒక 4, 5 వచ్చినాయి నాకు ఫ్రెషర్‌గానే. ఓకే. బట్ అప్పుడు సెకండ్ వేవ్ ఉండడం వల్ల నేను ఇంకా వెళ్ళలేను నేను. కొంచెం మేమున్న టౌన్‌లో కొంచెం హెవీగా ఉంది కరోనా ఆ టైంలో. ఓకే. సో, ఇంకా ఫ్రెషర్‌గా అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. బట్ ఫ్రెషర్‌గా ఓకే. అయితే ఒక 5, 6 అటెంప్ట్స్‌లో 4, 5 అయితే అయిపోయినాయి. క్వాలిఫై 4, అయిపోయాను 5 ఫ్రెషర్‌గా. అయిపోయినియి. ఓకే. ఆ! సూపర్. ఇంకా సూపర్. ఇంకా రీసెంట్‌గా ఎసెంచర్‌ది మొన్న నిన్న క్లియర్ సాయంత్రం వచ్చింది. చేసుకున్నారు. నేను సాయంత్రం క్లియర్ చేయగానే సో, ఇంట్లో చెప్పాను. సెకండ్ మీకు చెప్పేసానింక. ఓకే. మెసేజ్ సూపర్. చేశాను. సూపర్ నైస్. మరి సో, మీరు జనరల్‌గా ఎప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు మన దగ్గర? మనది జూన్ 10థ్ అయిపోయింది సార్. జూన్ 10థ్ 13థ్ ఆ టైంలో అయిపోయింది మాది. ఓకే. నేను టోటల్‌గా మీరు ఏమన్నారంటే జులై 5థ్ దాకా మాక్ కాల్స్ అప్పటిదాకా ప్రిపేర్ అవ్వమని చెప్పారు. అవును. నేను జులై 10 దాకా మొత్తం ఇంకా ఫుల్‌గా ప్రిపేర్ అయ్యాను. అంటే మీరిచ్చేది కొన్ని చూసాను. యూట్యూబ్‌లో కొన్ని చూసాను. అండ్ ఓకే. నేనేందంటే కొన్ని టాపిక్స్ ఏందంటే నాకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అట్లా అనిపించాయి. ఓకే. సో, నేనేం చేశానంటే ఒకేళ చదవడం అవ్వటం లేదని నేను ఓన్‌గా ఒక్కొక్క టాపిక్ పీడీఎఫ్ మామూలుగా వర్డ్ అట్లా ప్రిపేర్ చేసుకున్నాను. రాసుకుంటూ అట్లా. ఓకే. అంటే చదువుకుంటే గుర్తుండటం లేదని మామూలుగా రాసుకుంటూ అట్లా ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో, ఒక్కొక్క టాపిక్ దాని గురించి రాసుకొని దాంట్లో ఏమేమి క్వెషన్స్ అడుగుతున్నారు, దాంట్లో ఓకే. ఏమేమి ఉంటాయి అట్లా రాసుకున్నాను నేను. ఓకే. అట్లా రాసుకొని ఒక జులై మంత్‌లో మొత్తం ఫ్రెషర్స్‌కి అప్లై చేశాను. ఓకే. ఇంకా ఫ్రెషర్‌గా అవ్వటం లేదని ఇంకా ఆగస్ట్ నుంచి కన్సల్టెంట్‌గా అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఓకే. రీసెంట్‌గా మొన్నొచ్చింది 25థ్, 26థ్ ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చేసింది. ఓకే. ఆ! రైట్. సో, ప్యాకేజ్ ఎంత ఎంతొస్తుంది మీకు? ప్యాకేజ్ 8,00,000 వచ్చింది సార్. మా ఓకే. బోనస్ వచ్చి 80,000 వచ్చింది. 60,000 80,000 సార్. 80,000 ఇచ్చారు బోనస్. సూపర్. ఆ! సూపర్. సూపర్. రైట్. సో, ఇప్పుడు ఎలా ఉంది? మీరెలా ఫీల్ అవుతున్నారు? సో, కంప్లీట్‌గా మీ భారమంతా రిలీవ్ అయిందా ఇప్పుడు? చాలా అంటే చాలా అసలు నాకైతే ఇది నా లైఫ్‌లో ఇది ఫస్ట్ జాబ్ సార్. ఫస్ట్ జాబే 8,00,000 వచ్చిందంటే అసలు లిటరల్‌గా నిన్న అసలు నా చేతులు కొంచెం షివర్ కూడా అయినాయి. నే నా లైఫ్‌లో నేను రీసెంట్‌గానే 2020లో ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఒక ఓకే. 2 మంత్స్ సాప్ మీద రీసెర్చ్ చేశాను. మీ దగ్గర ఓకే. కోచింగ్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. అంతే. సో, మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కదా! ట్రైనింగ్ డ్యూరేషన్‌లో మీరు ముందుగానే అనౌన్స్ చేశారు. సార్ నేను జాబ్ కొడతాను. ఫస్ట్‌లోనే జాబ్ కొడతాను. అలాగే కొట్టారు. తర్వాత అవును సార్. మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అది ఫ్రెషర్ జాబ్ అంత సాలరీ కూడా రాదు. 2 ఇయర్స్ బాండ్ అడిగారని చెప్పి అది మానేశారు. అవును సార్. అవును. వెళ్ళలేదా? వెళ్లారా మీరు? లేదు సార్ వెళ్ళలేదు. వాళ్ళు లొకేషన్‌కి రమ్మని చెప్పారు. ఇంకా మీకు ఓకే. అప్పుడు ఇన్ఫార్మ్ చేశాను. సార్ ఇట్లా లొకేషన్‌కి రమ్మంటున్నారు అంటే, సరే మీరన్నారు ట్రై చెయ్యి అని చెప్పారు మీరు. ఓకే. ఇంకా ఆ టైంలో ఏందంటే కొంచెం మా టౌన్‌లో ఏంటంటే కొంచెం కరోనా హెవీగా నడుస్తున్న వల్ల ట్రాన్స్‌పోర్ట్ మొత్తం ఆపేశారది. ఓకే. సో, ఇంకా అది ఆపేసి ఇంకా ఆగస్ట్ నుంచి ఇంకా యాస్ ఎ కన్సల్టెంట్‌గా ఒకసారి ట్రై చేద్దాం 1 మంత్ అని ట్రై చేశాను. ఓకే. స్టార్టింగ్‌లో చూసాను ఫెయిల్యూర్స్ అయితే చూసాను 4, 5 ఇంటర్వ్యూస్. ఒక రౌండ్, 2 ఓకే. రౌండ్స్ అట్లా క్లియర్ చేసుకుంటూ ఎళ్ళాను. ఓకే. తర్వాత ఆ ఫెయిల్యూర్స్ నుంచి రీకాల్ చేసి ఇంకా ఇట్లా ఈ అసెంచర్ అయిపోయింది. అయిపోయింది. రైట్. సో, ఇప్పుడు జనరల్‌గా మీకంటూ ఒక ప్లానింగ్ ఉంటది కదా! ఫస్ట్ మంత్ సాలరీ వస్తే ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఫస్ట్ మంత్ సాలరీ అయితే నేనైతే ఫస్ట్ ఆహ్, నాకు యాక్చువల్‌గా నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు సార్. కోచింగ్ తీసుకునేటప్పుడు నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు. ఓకే. అప్పుడు ఆ టైంలో ఏం చేశానంటే కొంచెం మా సిస్టర్ గోల్డ్ లోన్ పెట్టి ఇలా ల్యాప్‌టాప్ కొన్నాను. 40,000 అట్లా. ఓకే. ఓకే. నా ఫస్ట్ మంత్ సాలరీ అయితే నేను మా సిస్టర్ గోల్డ్ లోన్ తీసుకొద్దామని నా ప్లానింగ్‌లో ఉన్నా. ఓకే. సూపర్ ఐడియా. రైట్. నైస్ ఐడియా. ఓకే. సో, ఒక్కొక్కటి ఏమైతే పెట్టుకున్నారో అన్నీ క్లియర్ చేసుకోండి. యాహ్! సార్. సో, మీరు 40 డేస్ ట్రైనింగ్ మీకు యాస్ ఎ ఫ్రెషర్‌గా మీకు ఆ సబ్జెక్ట్‌ని రిసీవ్ చేసుకోవడం గానివ్వండి, లేపోతే హార్డ్ వర్క్ చేయడం గానివ్వండి, సబ్జెక్ట్ మీకు హార్డ్ అనిపిచ్చిందా? సబ్జెక్టు అంటే కొన్ని టాపిక్స్ హార్డ్ అనిపించింది సార్. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ అసెట్ అకౌంటింగ్ ఒకటి, ఐడాకు, డిఎంఈ దీని ఓకే. మీదయితే నేను దగ్గరగా అసెట్ అకౌంటింగ్ మీద దగ్గర నేను 10 డేస్ కూర్చున్నా కూడా అసలు ఒక టాపిక్ గుర్తుండేవాళ్ళ ఇంకో టాపిక్ మర్చిపోవడం అట్లా జరుగుతుంది. ఓకే. నేను కొన్ని స్టార్టింగ్‌లో ఇంటర్వ్యూస్ కూడా అసెట్ అకౌంటింగ్, ఐడాక్ మీదే కొన్ని పోయినాయి చెప్పలేకపోయాను. అంటే ఒకదానికి ఒక ఆన్సర్ అట్లా చెప్పేసాను. ఓకే.
సో తర్వాత ఏం చేశానంటే ఇంకా ఓకే కొన్ని మెయిన్ టాపిక్స్ అడుగుతున్నారు. అంటే ఐడాక్, డిఎంఈ, ఓకే. అసెట్ అకౌంటింగ్, ఎల్ఎస్ఎండబ్ల్యూ ఓకే. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను ఇంటర్వ్యూస్ చాలా మంది. ఓకే. అండ్ హెచ్4 కూడా చాలా మంది అడుగుతున్నారు. హెచ్1 చేంజెస్ అవి కూడా అడుగుతున్నారు. ఓకే. సో ఇంకా నాకు వచ్చిన టాపిక్స్ మటుకు పక్కన పెట్టేసి రాని టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా ఓకే. అట్లా రీకాల్ చేశాను సార్. ఓకే. సో జనరల్‌గా మిమ్మల్ని ఎలాంటి క్వెషన్స్ అడిగారు? ఈ 7 ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యారు కదా! మీరు ఎలాంటి క్వెషన్స్ అడిగారు మిమ్మల్ని ఇంటర్వ్యూయర్స్? ఇంటర్వ్యూస్ స్టార్టింగ్ అయితే మా మ్యాక్సిమం న్యూజియల్ టాపిక్ ఒకటి సార్. న్యూజియల్ టాపిక్ మీద బాగా అడుగుతున్నారు. ఓకే. న్యూజియల్ ఒకటి, ఇంకోటి మామూలుగా ఇది ఇప్పుడు చెప్పినట్టు ఐడాక్, డిఎంఈ మీద కూడా బాగా అడుగుతున్నారు. ఓకే. రీసెంట్‌గా ఎసెన్షియల్‌లో అయితే ఫిజికల్ ఇయర్ గురించి కొన్ని అడిగారు. ఫిజికల్ ఇయర్‌లో ఏమేమి ఉంటాయి మామూలుగా ఫైనాన్షియల్ ఇయర్‌లో అని. సో ఓకే. మామూలుగా చెప్పాను. V3, V6, K4 ఇవి ఉంటాయని చెప్పాను. ఓకే. అండ్ నార్మల్ స్పెషల్ పీరియడ్స్ అవి కూడా అడిగారు. అది ఓకే. సింపుల్‌గా అవి కూడా చెప్పేసాను. 12 నార్మల్, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయని కూడా చెప్పాను. ఓకే. అండ్ P2P లైఫ్ సైకిల్ అడిగారు. అది కూడా చెప్పాను. మీరు ఓకే. ఎంట్రీస్ ఉంటాయి. ఎంట్రీస్ అవి చెప్పాను. ఓకే. అండ్ ఫైనల్‌కి ఏపీపీగా డిపాజిట్ చేస్తాము. అంటే వెండర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అది కూడా ఎంట్రీస్‌తో సహా కూడా చెప్పేసాను అది. ఓకే. అండ్ ఇంకా ఇంకా జీఎల్ ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు అని చెప్పారు. అదొకటి కూడా అడిగారు సార్. ఓకే. సో ఈ అది సక్సెస్‌ని మీరు చెప్పాను. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ అంటే అసలు నిన్నటి నుంచి ఇంకా ఒక హ్యాపీ, ఇంకొకరు అసలు షాక్‌లో ఉన్నాను. నేను ఓకే. సాధిచ్చానా అని ఒక రకంగా అయితే. ఓకే. ఓకే. అది సో మొత్తం మీ చాలా మోటివేషన్ సార్. టోటల్‌గా మీ మోటివేషన్ వల్లే. అసలు నాకైతే స్టార్టింగ్‌లో అసలు చాలా భయం ఉండేది. మీకు చెప్పాను కూడా. సార్ నాకు కొంచెం అవును. భయం ఉంటది అని చెప్తే, సో ఇంకా మీరు టాపిక్‌లు చెప్తే భయం పోయిద్ది అని చెప్తూ మోటివేట్ చేస్తూ ఉండేవారు. ఓకే. మీ మోటివేషన్ వల్లే నేను 3, 4 టాపిక్స్ చెప్పాను. ఏపీపీ ఒకటి చెప్పాను. జీఎస్టీ, విత్‌హోల్డింగ్ టాక్స్ అవును. ఈ మొత్తం మీ మోటివేషన్ వల్లే సార్ చెప్పింది. సో అది కొంచెం చాలా ప్లస్ అయింది ఇంటర్వ్యూస్‌లో. ఓకే. అది చాలా ప్లస్ అయింది అదొకటి. ఇంకా ఇంకోటి మీరు మామూలుగా ఎక్స్‌ప్లనేషన్ ఎట్లయితే తొందరగా తీసుకుంటారో అది కూడా చెప్పారు కదా! అవును. అది కూడా సో చాలా యూజ్ మీ అయింది. బ్యాచ్‌లో చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్నారు. సో అందులో ఒక అతను ఆల్రెడీ పెట్టాను. చంద్రశేఖర ఫస్ట్ కొట్టింది ఎవరు? చంద్రశేఖరే కదా! చక్రధర్ సార్. చక్రధర్. 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 ఓకే. సో చక్రధర్ అలాగే మనకి సో నాకు ఫ్రెండ్ అతను కూడా జాబ్ కొట్టారు. సో ఎండ్ యూజర్ కింద 7 వివిఎన్. లాక్స్ చేస్తున్నాడు. వివిఎన్. ఇంకా వివిఎన్. వివిఎన్. ఆ! సో మీరు కూడా జాబ్ కొట్టారు. ఇంకా ఇద్దరు జాబ్ కొట్టారు. ఒక అమ్మాయి కొట్టింది జాబు. ఓకే. మనీషానా? యెస్. అలా చాలా మనీష్. మంది జాబ్స్ వచ్చినాయి మీ బ్యాచ్‌లో కూడా. ఓకే. రీసెంట్‌గా అతను ముస్లిం అతను కూడా జాబ్ కొట్టారు. ఓకే. ఓకే. సో మీ బ్యాచ్ నుంచి రిజల్ట్ బానే ఉంది. కంపేరింగ్ టు అదర్స్. ఇంకా సిక్స్త్ బ్యాచ్ నాకు తెలియలేదు. సిక్స్త్ బ్యాచ్‌లో ఎంతమంది చాలా మంది ఆహ్, జాబ్స్ కోసం చూస్తున్నోళ్ళున్నారు. అందులో బాగా ఎక్సలెంట్ డెలివరీ చేసేవాళ్ళున్నారు. మరి వాళ్ళకి ఇంకా తెలియాల్సిందుంది. సో చాలా మంది చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్ కాబట్టి మనకు తెలీదు. ఆల్‌మోస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మనకు తెలిసేది. బట్ ఎనీహౌ మీరు సక్సెస్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది అందరికీ గూడా. ఆహ్, సో యాహ్! మా సార్. అది ట్రైనింగ్ అనేది మీకెలా యూజ్‌ఫుల్ అయింది? సో చాలా యూజ్‌ఫుల్ అయింది నాకైతే. ఓకే. సబ్జెక్ట్ పరంగా అయితే కాకుండా నేనసలు నాకు నేను ఒక కాన్ఫిడెంట్‌గా బయటికెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోగలను. కాన్ఫిడెంట్‌గా నేను కమ్యూనికేషన్ అయినా, మోటివేషన్ అట్లా కాన్ఫిడెంట్‌గా ఏదైనా చెప్పగలను అన్న ఆ ధైర్యం మటుకు వచ్చింది సార్. ఓకే. సో జనరల్‌గా మేము 40 రోజులు ఎస్ఏపీ ఫైకో అని చెప్పి సో అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉంటాం. అట్ ది సేమ్ టైమ్ సో స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతా ఉంటారు. సో నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా? సో అంటే 40 రోజులు ప్లస్ 30 డేస్ కోచింగ్ తీసుకొని 70 డేస్‌లో జాబ్ కొట్టొచ్చా? ఆహ్, నేను నేను చేసిన ఎక్స్‌పీరియన్స్‌కి అయితే కొట్టొచ్చు సార్. ఓకే. ఓకే. నా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి మీ సజెషన్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు మీకు కాంటాక్ట్ కూడా అయ్యే ఉంటారు. చాలా మందికి చెప్పాను కూడా. ఓకే. సో వాళ్ళేంటంటే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది. ఓకే. 40 డేస్‌లో అవుతదా? బయట 3 మంత్స్, 6 మంత్స్ అంటున్నారంటే ఓకే. యాస్ ఏ ఎక్స్‌పీరియన్స్‌గా నేను చెప్తున్నాను. నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేశాను సార్ దగ్గర. సార్ ఓకే. అయితే నిన్ను 40 డేస్‌లో అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. ఓకే. కవర్ చేస్తారు. యాస్ ఏ టైమ్ మా ఇంటర్వ్యూస్ క్వెషన్స్ ఏంటి? ఎట్లా చెప్పాలి? నీలో ఉన్న భయము, మోటివేషను సార్ అయితే మొత్తం ఇస్తారు. నేను గ్యారంటీ. ఓకే. కన్ఫర్మ్‌గా జాయిన్ అని చెప్పి నేను చాలా మందికి చెప్పాను. నా దగ్గర దగ్గర నేను చెప్పినోళ్ళు 4-5 మెంబర్స్ జాయిన్ అయ్యారు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు కొంతమంది. ఓకే. అవును సార్.
సూపర్ సూపర్ చాలా బాగా మీరు ప్రిపేర్ అయ్యారు. సో ఇన్ టైంలో ఆహ్, 2, 3 ఇంటర్వ్యూస్ కొట్టారు ఇన్ టైంలో. ఫ్రెషర్సే 3 ఇంటర్వ్యూస్ క్లియర్ చేశారు. ఒక మామూలు విషయం కాదు. అసలు ఫ్రెషర్ జాబ్స్ బయట దొరకవు ముందసలు. అవును సార్. అలాంటిది మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఎదిగారు? అసలు ఫ్రెషర్ జాబ్స్ ఎలా దొరికినాయి? చాలా మంది ఫ్రెషర్స్ జాబ్స్ ఉన్నాయా? జాబ్స్ ఉన్నాయా? జాబ్స్ ఉన్నాయా? అని చెప్పి యూట్యూబ్‌లో నాకు మెసేజెస్ పెడుతున్నా ఉన్నారు. సో వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? అంటే నేను మామూలుగా నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు యూఎస్ఐటీ రిక్రూటర్ వర్క్ చేశాను సార్. ఒక 2 ఇయర్స్ అట్లా చేశాను. ఓకే. ఆ టైంలో లింక్డ్ఇన్ మేము బాగా యూజ్ చేసేవాళ్ళం సార్. అప్పుడు మామూలుగా జాబ్ సెర్చింగ్ కోసం మేము లింక్డ్ఇన్ ఒకటి, ఇండీడ్, మాన్స్టర్ ఇవి మొత్తం బాగా యూజ్ చేసేవాళ్ళం మేము. ఓకే. సో అట్లా నాకు లింక్డ్ఇన్‌లో ఒక కనెక్షన్స్ బాగా ఒక 10,000 కనెక్షన్స్ ఏమో ఉన్నాయి సార్ నాకు మామూలుగా. ఓకే. సో నాకు హెచ్ఆర్స్ వీళ్ళందరూ బాగా తెలుసు. నాకు డైలీ ఓపెనింగ్స్ వస్తూనే ఉంటాయి. 10-15 అట్లా ఓపెనింగ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. ఫ్రెషర్‌గా అదొక యూజ్‌ఫుల్ అయింది. ఇంకోటేందంటే వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఇంకా మామూలుగా లింక్డ్ఇన్ గ్రూప్స్ వీటిలో కూడా మామూలుగా అన్నిట్లో ఫాలో అవుతూ ఉంటాను నేను. ఓకే. ఎస్ఏపీ గ్రూప్స్. సో సో దాంట్లో ఇప్పుడు కూడా ఫ్రెషర్ స్టూడెంట్స్‌కి ఉన్న వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? నేనిచ్చే సలహా ఏందంటే పోర్టల్స్‌లో బాగా అంటే అంటే 1 అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 డేస్ ట్రై చేస్తారు. తర్వాత ఏం రావట్లేదని వాళ్ళు అంటే డిసప్పాయింట్ అవుతుంటారు. అలా అవ్వకుండా ట్రై చేస్తుంటే ఫ్రెషర్‌గా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఓకే. అంటే లింక్డ్ఇన్‌లో జనాలకేంటంటే ఫ్రెషర్స్‌కి ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. వాళ్ళకి జాబ్ పోర్టల్స్ తెలీదు పూర్తిగా. నౌకరీలో ఎతకాలా, లింక్డ్ఇన్‌లో ఎతకాలా, మానిస్టర్‌లో ఎతకాలా, ఇండీడ్‌లో ఎతకాలా. ఏ పోర్టల్స్‌లో ఎతికితే వాళ్ళకి అవకాశం ఉంటదంటారు? అసలు జాబ్ ముందుగానే ఎలాగా సెర్చ్ చేయొచ్చంటారు? ఎలా సెర్చ్ చేయాలసలు? లింక్డ్ఇన్ అయితే బెస్ట్ సార్. లింక్డ్ఇన్ అయితే బెస్ట్. లింక్డ్ఇన్‌లో గ్రూప్స్ ఉంటాయి. ఎస్ఏపీ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో సెర్చ్ ఓకే. చేసుకోవచ్చు. మన లొకేషన్ పెట్టి ఆ లొకేషన్‌లో ఎస్ఏపీ ఓపెనింగ్స్ ఉన్నాయని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మనకు ఓకే. ప్రిఫర్డ్ లొకేషన్స్‌లో ఉన్నాయా హైదరాబాద్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఆల్ ఇండియా వైస్ అయినా పెట్టుకోవచ్చు. అక్కడ ఓకే. సెర్చ్ ఆప్షన్ ఉంటది. పక్కన జాబు అది అన్నీ ఉంటది. సో దాంట్లోకెళ్ళి మనం లొకేషను, మన మామూలుగా ఎస్ఏపీ ఎఫ్ఐసీఓ టూల్ గాని కొడితే ఓపెనింగ్స్ అన్నీ మొత్తం వస్తాయి. ఓకే. సో అట్లా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అదొకటేందంటే ఇంకోటి ఎస్ఏపీ మనం పైన ఎస్ఏపీ అని సెర్చ్ చేస్తే కొన్ని గ్రూప్స్ వస్తాయి. ఎస్ఏపీ గ్రూప్స్. ఓకే. సో దాంట్లో మనం జాయిన్ రిక్వెస్ట్ కొడితే మమ్మల్ని జాయిన్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. రైట్. సో జనరల్‌గా మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ ప్రస్తుతం అయితే ఇది బిగినింగే అనుకుంటా అసలు నా సక్సెస్‌కి. ఇంకా ఓకే. నేనింకా లీడ్ ఎస్ఏపీ కన్సల్టెంట్ ఇంకా మీలాగా అట్లా అవ్వాలని ఇంకా నేనప్పుడు సక్సెస్ ఫీల్ అవుతాను సార్. ఇదే జస్ట్ ఓకే. బిగినింగ్ నా ఓకే. సక్సెస్‌కి. ఓకే. సూపర్. ఎనీహౌ సో మీరు సెకండ్ కంపెనీ ఇది మీకు. ఫస్ట్‌లో జనరల్‌గా రిక్రూటర్ కింద వర్క్ చేశారు. తర్వాత ఎస్‌ఐపిలోకొచ్చి 8,00,000 ప్యాకేజ్ కొట్టారు. ఇది కూడా బిగ్గెస్ట్ సక్సెస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. యాహ్! సార్ సో నేను రిక్రూటర్ చేసినప్పుడు కూడా జస్ట్ 10,000కి చేశాను సార్. అది ఎంబీఏ చేస్తూ యాస్ ఎ పార్ట్ టైమ్ జాబ్‌గా నైట్ నైట్ షిఫ్ట్ చేసేవాడినది. ఓకే. ఆ! సో సూపర్. అది సో జస్ట్ ఇక్కడ మనకి చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. అరౌండ్ 70, 50 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? నేనైతే మామూలుగా అందరూ డ్రీమ్ చేస్తారు, అచీవ్ చేస్తారు. బట్ మధ్యలో హార్డ్ వర్క్ ఏందంటే కొంతమంది ఒక 1 మంత్, 1 వీక్ అట్లా అప్లై చేసి మధ్యలో అరే జాబ్స్ రావట్లేదని డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. అట్లా ఓకే. కాకుండా ట్రై చేస్తే ఒక ఫైన్ డే మన డే కూడా వస్తది. ఓకే. నన్ను తీసుకుంటే నేనైతే నేను చెప్పాను కదా సార్ 5, 6 ఇంటర్వ్యూస్ అయితే నేను ఫెయిల్ అయ్యాను. ఓకే. సో యాస్ ఏ మీ డే కూడా వస్తది. కాకపోతే కొంచెం ఓకే. పేషెన్స్, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మన డే కూడా వస్తది. ఓకే. జస్ట్ మండే వెయిట్ కూడా చేయాలంతే. వస్తదంటారు. ఓకే. యాహ్! జస్ట్ వెయిట్ చేయాలంతే. సో ఇక్కడ మనకి అరౌండ్ 50 మెంబర్స్ ఉన్నారు. సో ఎవరైనా క్వెషన్స్ అడదలుచుకున్నారా? కరీంని జనరల్ క్వెషన్స్. Hi, Karan. First of all, congratulations. థాంక్స్ బ్రో. So, what is your toughest question and in total interview process? Interview process see, as asset accounting is one of the toughest questions because in asset accounting there will be a lot of questions and answers and different type of topics there will be in asset accounting. So ఎందుకంటే అన్ని అంటే అసెట్ అకౌంటింగ్ నాకసలు ఒక రకంగా చెప్పాలంటే అస్సలు రాదు నాకు అసెట్ అకౌంటింగ్. దాని మీద Okay. నేను దగ్గర దగ్గర ఒక 15 డేస్ కూర్చున్నాను అసెట్ అకౌంటింగ్ ఒక్క టాపిక్ మీద. Okay. దాంట్లో అంటే కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. మనం డిప్రిసియేషన్ సెట్టింగ్స్ ఉంటాయి. కాలిక్యులేషన్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మిషనరీ టూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! Mhm. సో, నా సైడ్ నుంచి నేను
ఈ 4-5 ఇంటర్వ్యూస్లో ఎసెట్ అకౌంటింగ్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నేను చాలా చెప్పలేకపోయాను దీని మీద. సో అది మీకు యూజ్ అయింది చాలా. అయితే అంటే దాని మీద రీసెర్చ్ బాగా చేశాను ఎసెట్ అకౌంటింగ్ మీద. దగ్గర 15 days 20 days దాని మీదే రీసెర్చ్ బాగా చేశాను నేనైతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చు. జనరల్ క్వశ్చన్స్, పర్సనల్ కాదు. ఓకే, రైట్. సో కరీం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైంని ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసినందుకు, మీ వాల్యుబుల్ టైంని అది కూడా మనతో షేర్ చేసినందుకు ట్రైనీస్కి మంచి మోటివేషన్ ఇది. సో రానున్న రోజుల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఇబ్బందులు లేకుండా, సో మీ జర్నీ ఇలాగే ముందుకు పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ సో మన ట్రైనీస్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీగా వస్తుంది. సో బ్లెస్ హిమ్ అండ్ సజెస్ట్ చేయండి, ఆయన గైడ్ చేయండి, మోటివేట్ చేయండి కుదిరితే. సో డెఫినెట్గా కరీం సో చాలా హార్డ్ వర్కర్. సో ఆల్మోస్ట్ తను ఫస్ట్లోనే ఎవరికి లేనంత కాన్ఫిడెన్స్ అతను ఫ్రెషర్ అయినప్పటికీ అతని కాన్ఫిడెన్స్ నేను చూసేవాడిని. సో నిన్నే నేను చెప్పాను, సో కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది పర్ఫెక్షన్. సో పర్ఫెక్షన్తో ఒక గోల్ని అచీవ్ చేయొచ్చు, కానీ కాన్ఫిడెన్స్తో వరస్ట్ సిచ్యువేషన్లో కూడా మనం ట్రై చేసి గోల్ని అచీవ్ చేయొచ్చు. సో రెండోది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ రియల్లో. కాబట్టి మనకి కరీం అనేది చాలా హార్డ్ వర్కరు. సో బేసిక్గా ఫ్రెషర్ లెవెల్లో ఉన్నప్పుడే రీసెంట్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా వచ్చి చెప్పేవాడు. అతను డెమాన్స్ట్రేట్ చేసేవాడు క్లాసెస్, జిఎస్టీ అని, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని, మంచి మంచి టాపిక్స్ని పిక్ చేసుకొని చెప్పేవాడు. 100% అతను దానికి ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నాడో దాన్ని పూర్తిగా న్యాయం చేశాడు ఆల్మోస్ట్. సో కరీం లాగే మీరందరూ కూడా రానున్న రోజుల్లో జాబ్స్ కొట్టాలి. అట్ ది సేమ్ టైం మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీ కెరియర్ ఎంత ఇంపార్టెంటో, సో అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా కాంపిటేటివ్గా తీసుకోండి. సో ఇంతకంటే ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. సో కరీం సో కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను లేకపోతే జనరల్గాను కంపేరింగ్ టు అదర్స్ చాలా తక్కువే, బట్ హార్డ్ వర్కింగ్ బాగా నేచర్ ఎక్కువ ఉంది. అదే ఇక్కడ ఇంత దూరం తీసుకొచ్చింది. సో అతనికి 7 ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కొంచెం ప్లానింగ్ చేసుకుని ఉంటే 3-4 ఇంటర్వ్యూస్లోనే జాబ్ వచ్చేసేది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొంచెం ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ మూలంగా కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ, సడన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ రీజన్స్ మూలంగా అతనికి జాబ్ అనేది కొంచెం డిలే అయింది. డిలే అంటే మనదేం లేదు, 70 daysలో జాబ్ కొట్టాడు, అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో ఫ్రెషర్ అయినప్పటికీ కూడా సో మన దాంట్లో చాలామంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఉన్నారు, సిఎంఏస్ ఉన్నారు, సిఏస్ ఉన్నారు, అలాగే ఎంబీఏ ఫైనాన్స్ చదువుకున్న, బీ స్కూల్స్లో చదువుకున్న ఉన్నారు, వేరే కంట్రీ జర్మనీ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది యూఎస్ నుంచి ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇంతమంది ఇంత మెరిట్ ఉంచుకొని కూడా మనం అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ మన దగ్గర ఎటువంటి బీ స్కూల్స్లో లేకుండా, ఎటువంటి ప్రొఫెషనల్ కోర్సులు లేకుండా కూడా మినిమం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో కూడా జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ లైక్ ఏంటంటే కాన్ఫిడెన్స్, అంతే. చెప్పాను కదా, కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది పర్ఫెక్షన్. మన ఇంటర్వ్యూలో చూపించాల్సింది, మనం డిస్ప్లే చేయాల్సింది ఓన్లీ కాన్ఫిడెన్స్ మాత్రమే. ఆ కాన్ఫిడెన్స్కే మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటే ఇంకా మనకు తిరగలేదు. సో ఫస్ట్ రౌండ్లోనే క్లియర్ చేసుకొని వచ్చేయచ్చు. కాబట్టి మెయింటైన్ కాన్ఫిడెన్స్. అందరూ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోండి. అంతేగాని ఎవరో అన్సక్సెస్ఫుల్ పర్సన్ చూసి వాళ్ళని మీరు రోల్ మోడల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి జర్నీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఎవరి లక్ వాళ్ళది. అన్నిటికంటే ఇంపార్టెంట్ లక్. సో ఆ లక్ మన ఇన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఇంత సక్సెస్ మనం గెయిన్ చేస్తున్నాం. లక్ కూడా ఉంది, హార్డ్ వర్కింగ్ కూడా ఉంది. సో కాబట్టి ఇది బేసిక్గా ఈరోజు మరి కరీం స్టోరీ, ఇది సక్సెస్ స్టోరీ. అలాగే ఇంకా మనకి రానున్న రోజుల్లో చాలా సక్సెస్ స్టోరీస్ మనం డిస్కస్ చేస్తాం, చెప్పుకుంటాం. కాబట్టి సో మీరు కూడా అదే స్పీడ్తో సో జాబ్స్ కొట్టడానికి ట్రై చేయండి ఇమీడియట్గా. సో ఈ 90 days బోనస్లు కూడా ఇస్తున్నారు చూడండి. బోనస్ ఫస్ట్ మంత్లోనే వచ్చేస్తుంది బోనస్.
కొంతమంది 80,000 బోనస్ కొట్టారు, కొంతమంది 1,60,000 బోనస్ కొట్టారు. సో నేనైతే జాయిన్ అయినప్పుడు 2,60,000 బోనస్ రికార్డ్ బ్రేక్ చేసుకున్నాను నేను. నాకు అంత బోనస్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఇది జనరల్గా ఈరోజు స్టోరీ. అండ్ ఇంకా ఎవరైనా మన ఇన్స్టిట్యూషన్లో సక్సెస్ అయ్యారా, ఎవరికైనా జాబ్స్ వచ్చినాయా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ కరీం షేక్. సో యూ కెన్ లీవ్ ఫర్ ది డే అండ్ ఎంజాయ్ యువర్ సక్సెస్. sir, I wish you all the best for your future endeavors. sir. Yeah. Thank you very much. Yes, please. అంటే యాజ్ నేను ఫేస్ చేసింది ఉన్న ట్రైనింగ్స్ చెప్తున్నాను. అంటే నేను సో నేనైతే కాన్ఫిడెన్స్ లెవెల్, కొంచెం కమ్యూనికేషన్ లెవెల్కి అయితే చాలా వీక్. సో అలాంటి పీపుల్ కూడా ఉండొచ్చు కొంతమంది. సో వాళ్ళకి నేనేం చెప్తానంటే, సార్ చెప్పినట్టు ఇంటరాక్షన్ గ్రూప్ చాలా యూజ్ అవుతుంది. సారు ఎప్పుడు టాపిక్ చెప్పమన్నా కానీ భయపడకుండా టాపిక్స్ చెప్తే మీకు అది చాలా యూజ్ అవుతుంది ఇంటర్వ్యూలో. సో అదొక్కటి కొంచెం బ్యాక్వర్డ్ చేయకుండా ఎన్ని టాపిక్స్ చెప్తే మీకు అంత యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక టాపిక్ సార్ చెప్పమన్నారంటే దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఉంటారు. సో అది చాలా యూజ్ అవుతుంది ఇంటర్వ్యూస్ టైంలో. సో అదొకటి బ్యాక్వర్డ్ చేయకుండా సార్ చెప్పినప్పుడు టాపిక్స్ ఎంతగా ఎన్ని టాపిక్స్ కవర్ చేయాలో అన్ని టాపిక్స్ కవర్ చేయండి. ఇంటరాక్షన్ గ్రూప్ అయితే చాలా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో అదొకటి అయితే నేను చెప్తాను. సో దానివల్లే నాకు చాలా యూజ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా కరీం షేక్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మనకి సక్సెస్ స్టోరీ ఇన్ ది ఇంటరాక్షన్ గ్రూప్. సో మరి ఈరోజు ఎవరైనా ఇంకా మనకి కరీం, యూ కెన్ లీవ్ ఫర్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో ఇంకా ఎవరైనా సక్సెస్ అయ్యారా? మన ట్రైనీస్ ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎనీవన్? సో ఎవరికైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, లేకపోతే క్లియర్ చేసుకున్నారు, ఆఫర్ లెటర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఎనీవన్? Anyone is there? ఓకే ఓకే రైట్. ఈరోజు మరి ఎవరు డిస్కస్ చేస్తున్నారు టాపిక్స్? ఎవరైనా డిస్కస్ చేస్తున్నారా ఈరోజు టాపిక్స్?